దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బయెర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఏలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను. కనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయువారు 11 లక్షల మందియు, యూదావారిలో కత్తిదూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను కనుక అతడు లేవీ, బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటిని. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్లపాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. యెహోవా మహాకృప కలవాడు. నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలో పడుదునుగాక అని గాదుతో అనెను.